మనం కెమిస్ట్రీలో గతంలో కొన్ని ముఖ్యమైనటువంటి యూనిట్స్ని చూడడం జరిగింది. ఆ తర్వాత అతి ముఖ్యమైనటువంటి యూనిట్స్లో 4వది అయినటువంటి మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక అనే చాప్టర్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి ముందుగా మూలకము అంటే ఏంటి అనే అంశాన్ని మనము గత క్లాస్ లోపల చూడటం జరిగింది. మూలకము అంటే సజాతీయ పరమాణువుల చేత ఏర్పడినటువంటి పదార్థ రూపాన్ని మూలకము అంటారు. మీరు గత క్లాసులో వినటం జరిగింది. దీన్ని స్వభావాన్ని ఆధారంగా చేసుకొని లోహాలు, అలోహాలు, అర్ధలోహాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. ఆ తర్వాత మూలకాలన్నింటిని గనక తీసుకున్నట్లయితే వీటిని 2 రకాలుగా వర్గీకరించవచ్చును. సహజ మూలకాలు 1 నుండి 92 పరమాణు సంఖ్య కలిగినటువంటి మూలకాలను సహజ మూలకాలు అని, మిగిలినటువంటి మూలకాలను కృత్రిమ మూలకాలుగా వర్గీకరించడం జరిగినది. అంటే ఆవర్తన పట్టిక లోపల సహజ మూలకాలు, కృత్రిమ మూలకాలు, లోహాలు, అర్ధలోహాలు, అలోహాల గురించి మనము చదవబోతున్నాం. అయితే ఇక్కడ మనకు తెలియాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మూలకాలను ఎందుకు వర్గీకరణ చేయవలసిన అవసరం ఏర్పడినది, అది మనకు తప్పకుండా తెలియాలి. దానికి కారణం ఏంటంటే మూలకాల యొక్క ధర్మాలను విడివిడిగా ఉన్నట్లయితే వాటి గురించి తెలుసుకోవటం, చదవటం, అధ్యయనము చేయటం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. దాన్ని సులభతరము చేయడం కోసము మూలకాలను మన రసాయనిక శాస్త్రవేత్తలు సుమారుగా 100 సంవత్సరాలు కష్టపడి ఇష్టంతోనే ఒక మంచి ఆవర్తన పట్టికను ప్రస్తుతం తయారు చేసినారు. అలాంటి ఆవర్తన పట్టికను మనము తక్కువ సమయంలోనే అనేక భౌతిక రసాయనిక ధర్మాలను అతి సులభంగా కూడా తెలుసుకోవటానికి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి అటువంటి ఆవర్తన పట్టిక గురించి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో సాధారణంగా తప్పకుండా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఈ ఆవర్తన పట్టిక గురించి చదవటం ఎంతైనా అవసరం. అందుచేతనే మొదటగా మూలకాలను డోబెరైనర్ అనే శాస్త్రవేత్త, రష్యన్ సైంటిస్ట్, త్రిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగినది. ఈ త్రిక సిద్ధాంతము అనేది పరమాణు భారాలను ఆధారంగా చేసుకొని తెలియచేశాడు. త్రికము, త్రి అనే పదములోనే అర్థం ఉన్నది. త్రి అంటే 3 అనే అర్థం. 3 మూలకాలు ఒకే రకమైనటువంటి ధర్మాలను కలిగి ఉన్నటువంటి వాటిని ఒక దగ్గర పేర్చినాడు. అలాంటి వాటినే త్రికాలు అంటారు. ఈ డోబెరైనర్ శాస్త్రవేత్త ప్రకారము త్రికము అంటే మొదటి 3వ మూలకాల యొక్క పరమాణు భారాలను సరాసరి మధ్య మూలకం యొక్క పరమాణు భారానికి సమానంగా ఉంటుంది అని తెలియచేసినాడు. ఇలాంటి లక్షణము కలిగి ఉన్నటువంటి మూలకాలన్నింటినీ పరిశీలన చేసినట్లయితే వాటికి ఒకే రకమైన ధర్మాలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగినది. కాబట్టి రష్యన్ సైంటిస్ట్ అయినటువంటి డోబెరైనర్ ఈ త్రిక సిద్ధాంతాన్ని పరమాణు భారాలను ఆధారంగా చేసుకొని తెలియచేయటం జరిగినది. దానికి ఉదాహరణకు లిథియం, సోడియం, పొటాషియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అలాగనే అనేకమైనటువంటి త్రికములు మనకున్నవి. అందులో ఈ త్రిక సిద్ధాంతం లోపల కూడా ఒకే రకమైనటువంటి పరమాణు భారాలను కలిగినటువంటి వాటిని ఒక త్రికంగా తీసుకోవటం జరిగినది. దీని లోపల కూడా లోపాలు ఉండటం వల్ల ఆ తర్వాత న్యూలాండ్స్ అనే శాస్త్రవేత్త పరమాణు భారాలను ఆధారంగా చేసుకొని అష్టక సిద్ధాంతాన్ని తెలియచేశాడు. గత గ్రూప్ 2లో ఎలా అడుగుతున్నాడు అంటే అష్టక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే దానికి జవాబుగా న్యూలాండ్స్ అని రాయవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతంలో పరమాణు భారాన్ని బేస్ చేసుకున్నాడు. సేమ్ జేడబ్ల్యూ డోబెరైనర్ మాదిరిగానే పరమాణు భారాన్ని ఆధారంగానే
మూలకాలను వర్గీకరణ చేయటం జరిగింది. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి పదం మనం తెలుసుకోవాలి. అదేంటంటే మొదటి మూలకానికి 8వ మూలకానికి అష్ట అంటే మీకు తెలుసు, ఎన్నోసార్లు వింటుంటాము నిజ జీవితంలో. 8 అనే అర్థం, అష్ట దిగ్గజ కవుల మాదిరిగా. అష్టక సిద్ధాంతము అంటే 1వ మూలకానికి 8వ మూలకానికి ఒకే రకమైనటువంటి ధర్మాలను పోలి ఉండటం జరిగినది. మీరు 2వ పీరియడ్ లోపల ఉండబడినటువంటి మూలకాన్ని తీసుకోండి. లిథియం మొదటిది, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. నియాను జడవాయువు, అది దీని లోపలికి రాదు. నెక్స్ట్ లిథియం కింద సోడియం వస్తుంది, బెరీలియం కింద మెగ్నీషియం వస్తుంది. మొదటి 8వ మూలకాలను మీరు పరిశీలన చేసి చూడండి, ఒకే రకం గ్రూపులో వచ్చేస్తున్నాయి, ఒకే రకమైనటువంటి ధర్మాలను కలిగి ఉన్నాయి. సో ఈ విధంగా న్యూలాండ్స్ అనే శాస్త్రవేత్త పరమాణు భారాలను ఆధారంగా చేసుకొని మూలకాలను వర్గీకరణ చేయటం జరిగినది. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. పరమాణు భారాన్ని తెలియచేసినటువంటి శాస్త్రవేత్త పేరు కానిజరో. గతంలో ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్న. కానిజరో నా శాస్త్రవేత్త పరమాణు భారాలను తెలియచేశాడు. ఈ పరమాణు భారాన్ని ఆధారంగా చేసుకునే మెండలీఫ్ అనే శాస్త్రవేత్త సుమారుగా 63 మూలకాలను వర్గీకరణ చేయటం జరిగినది. ఇతని యొక్క ఆవర్తన పట్టిక లోపల నిలువుగా ఉండబడినటువంటి వాటిని గ్రూపులు అని, అడ్డు వరుసలను పీరియడులు లేదా శ్రేణులు అనే పదంతోని పిలవటం జరిగినది. అయితే ఇక్కడ మెండలీఫ్ ఆవర్తన పట్టిక లోపల 8 గ్రూపులు 7 పీరియడులుగా వర్గీకరించడం జరిగినది. అయితే ఇక్కడ ఇతని యొక్క ఆవర్తన పట్టిక లోపల రాబోయే కాలము లోపల కూడా కనుగొనబోయే మూలకాలను ఇతను ఏం చేశాడంటే కొన్ని ఎంటీ ప్లేసెస్ను, ఖాళీ స్థలములను వదిలిపెట్టడం జరిగినది. ఆ వదిలిపెట్టినటువంటి స్థానముల లోపల ఉండబడినటువంటి మూలకాలు ప్రస్తుతం కొన్ని కొత్త మూలకాలుగా గుర్తించటం జరిగినది. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో పరమాణు భారాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేశాము అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఏ శాస్త్రవేత్త ఏ అంశాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేసిండు అనే అంశం మీద మనం కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే ఆ తర్వాత హెన్రీ మోస్లే అనే శాస్త్రవేత్త పరమాణు సంఖ్యను తెలియచేసినాడు. పరమాణు సంఖ్య అనేది గత క్లాస్ లోపల మనం చూడటం జరిగినది. దీన్ని జెడ్ అనే అక్షరంతో సూచిస్తాము. పరమాణు సంఖ్య అనేది ఒక మూలక పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య లేదా కేంద్రకములో ఉండబడిన ప్రోటాన్ల సంఖ్యకు సమానము. ఇలాంటి పరమాణు సంఖ్యను కనుగొన్నటువంటిది ఎవరు అని గత ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్. దానికి జవాబు హెన్రీ మోస్లే. ఆ పరమాణు సంఖ్యను ఆధారంగా చేసుకొని ప్రస్తుతం ఉండబడినటువంటి ఆధునికమైనటువంటి లేదా పొడవైనటువంటి లేదా నవీనమైనటువంటి లేదా విస్తృతమైనటువంటి లేదా బోర్ ఆవర్తన పట్టికగా పిలవటం జరుగుతున్నది. అయితే ఈ బోర్ ఆవర్తన పట్టిక లేదా విస్తృత ఆవర్తన పట్టిక అనేది ముఖ్యంగా పరమాణు సంఖ్యలను లేదా ఎలక్ట్రాన్ విన్యాసాలను ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేయటం జరిగినది. కాబట్టి గత గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్వశ్చన్ చూసినట్లయితే పరమాణు భారాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించినటువంటి ప్రశ్నలు అడిగారు. కాబట్టి ప్రస్తుత ఆవర్తన పట్టిక అనేది దేన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేశారు అని అడగటానికి అవకాశం ఉన్నది. కాబట్టి మీరు దాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రస్తుత ఆవర్తన పట్టికలో 18 గ్రూపులు 7 పీరియడులు. గ్రూపులను కుటుంబాలు అని, పీరియడ్లను శ్రేణులు అని కూడా పిలుస్తారు. గ్రూపులు అనేవి ఆవర్తన పట్టిక లోపల నిలువుగా ఉండబడే వరుసలు. పీరియడులు అనేవి అడ్డుగా ఉండబడే వరుసలు. అడ్డు వరుసలు 7గాను గ్రూపులు 18గా ఉన్నప్పటికీ కూడా ఈ గ్రూపులను
ఏ గ్రూపులుగాను బి గ్రూపులుగాను రెండింటిగా వర్గీకరించడం జరిగినది. అందులో ఏ గ్రూపులు ప్రధానమైనటువంటి గత ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్లో కానివ్వండి, ప్రీవియస్ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో కానివ్వండి, ఈ ఏ గ్రూపు మూలకాల నుండి మాత్రమే సుమారుగా 20 సంవత్సరాల ప్రశ్నపత్రాలను కనుక పరిశీలన చేస్తే ఏ గ్రూపు మూలకాల నుండి మాత్రమే ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి మనము వాటిపైన కేంద్రీకరించవలసినటువంటి అవసరం ఉన్నది. అందులో మొట్టమొదటి ఏ గ్రూపులలో ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, తర్వాత థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ, ఎయిత్ ఏ అంటే చివరి గ్రూపు జడవాయువుల గ్రూపు. అందులో మొట్టమొదటి గ్రూపును మనం తీసుకొని చూద్దాం. దాంట్లో మొదటి గ్రూపులో హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం అనే మూలకాలు ఉన్నాయి. చూడండి, ఒక విషయాన్ని గమనించండి. ఈ మొదటి గ్రూపును ఆల్కలీ లోహాలు అని కూడా అంటారు. ఈ ఆల్కలీ లోహాలలో అలోహమైనటువంటి హైడ్రోజన్ను కూడా చేర్చారు. కానీ ఇప్పటి వరకు దాని యొక్క స్థానం అనేది సరిగా నిర్ధారణ చేయబడలేదు. అయినప్పటికీ కూడా సౌలభ్యం కోసము హైడ్రోజన్ను మొదటి గ్రూపులో చేర్చారు. ఈ హైడ్రోజన్ మీద సుమారుగా నేను అనుకుంటాను 7-8 సార్లు ప్రశ్నలు అడిగారు. ఎలా అడిగారు అంటే ఒక్కసారి గమనించండి. మొట్టమొదటి మూలకమైనటువంటి హైడ్రోజన్, ఇది విశ్వము లోపల అతి తేలికైనటువంటి మూలకాలన్నింటిలో అతి తేలికైనటువంటి మూలకము అంటే హైడ్రోజన్ గాను ఒకసారి. రెండవసారి పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య 1H1 అంటే పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్యలు రెండు కూడా సమానంగా ఉండబడినటువంటి మూలక పరమాణువు ఏది అని అడిగాడు. ఇంకొకసారి సూర్యుని లోపల ఇంధనము ఏది? సూర్యుని లోపల ఇంధనము హైడ్రోజన్ లేదా దాన్నే ఉదజని అంటారు. ఆ తర్వాత ఇంకొక అంశం ఏంటంటే న్యూట్రానులు లేనటువంటి మూలకము ఏది అన్నాడు. న్యూట్రాన్లు లేని మూలకము అంటే గత క్లాస్లో మీరు క్లియర్గా చదివారు. ద్రవ్యరాశి సంఖ్య నుంచి పరమాణు సంఖ్యను తీసివేస్తే వచ్చేది న్యూట్రాన్ల సంఖ్య 1H1. 1 - 1 అంటే 0 న్యూట్రాన్లు. 0 న్యూట్రాన్లు కలిగినటువంటి మూలకం ఏంటిదంటే ఈ హైడ్రోజన్. ఈ హైడ్రోజన్కు 3 ఐసోటోపులు కలవు. ఒకటిది ప్రోటియం 1H1, రెండవది డ్యూటీరియం 1D2 లేదా 1H2, మూడవది ట్రీటియం 1H3. ఈ మూడింటిలో రేడియో ధార్మికత లక్షణము కలిగి ఉన్నటువంటిది హైడ్రోజన్. అంటే 1H3 ట్రీటియం అనే దానికి రేడియో ధార్మికత ఉన్నది. మీకు తెలుసు రేడియో ధార్మికత అంటే స్వచ్ఛందంగా ఆల్ఫా, బీటా, గామా కిరణాలను ఉద్గారము చేసే దానిని రేడియో ధార్మికత లక్షణం అని, ఆ లక్షణము కలిగి ఉన్నటువంటి మూలకాలను రేడియో ధార్మికత లక్షణము కలిగిన మూలకాలుగా భావిస్తారు. ఇక ఈ హైడ్రోజన్ విషయంలో మనము ఆలోచించినట్లయితే ఇంకా అనేక పరీక్షల లోపల అడగటానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇంకొక ప్రశ్న ఇలా అడగొచ్చు. గమనించండి, క్షార లోహాలలో మిగిలినవన్నీ లోహాలైతే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియంలన్నీ కూడా లోహాలైతే హైడ్రోజన్ మాత్రము ఒక్కటి మాత్రమే అలోహంగా ఉన్నది. కాబట్టి భిన్నంగా ఉన్నది. కాబట్టి దీని మీద ప్రశ్నాపత్రాన్ని సెట్ చేసే వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఎంతైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. హైడ్రోజన్ గురించి మనం చూసాము. దాన్ని సాధారణంగా అడుగుతున్నటువంటి ప్రశ్నల విధానాన్ని చూసాము. ఆ తర్వాత లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియంలలో పైనుంచి కిందికి వస్తున్నప్పుడు వాటి యొక్క పరమాణు సైజులు పెరుగుతూ ఉంటాయి. అందువల్ల లోహ లక్షణము కూడా పెరుగుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, లోహ లక్షణము అంటే సులభంగా ఎలక్ట్రాన్లను కోల్పోయే విధానాన్ని లోహ లక్షణము అంటారు. అయితే సైజు ఎప్పుడైతే పెరుగుతుందో పరమాణు సైజు, మధ్య భాగం లోపల ఉండబడిన కేంద్రకము వేలెన్సీ ఎలక్ట్రాన్కు మధ్యన ఆకర్షణ తగ్గుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్లను సులభంగా కోల్పోయి లోహ లక్షణం అనేది పెరుగుతూ వస్తుంది. లిథియం అనేది
తేలికగా ఉండబడే లోహము దీని ప్రత్యేకత. సోడియంను గనక తీసుకున్నట్లయితే సోడియం కృత్రిమ రబ్బరు తయారీ లోపల ఉత్ప్రేరకంగా వాడుతారు. ఇది గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా గుర్తుంచుకోండి. ఇంకా రెండవ అంశం ఏంటంటే సోడియం అనేది క్షార లోహము కాబట్టి, చురుకైన లోహము కాబట్టి దానిని మనం బయట కనుక ఉంచినట్లయితే వాతావరణం లోపల ఉండబడిన ఆక్సిజన్తో చర్యలలో పాల్గొని సోడియం ఆక్సైడ్గా మారే ప్రమాదం ఉన్నది. కాబట్టి సోడియంను కిరోసిన్లో నిల్వ ఉంచుతారు, అతి చురుకైనటువంటి లోహం కాబట్టి. ఇక పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియంలలో క్షార లోహాల్లో పొటాషియం మూలకం యొక్క ప్రత్యేకత ఏంటంటే శరీరంలో పొటాషియం పరిమాణం కనుక సరి అయిన మోతాదులో ఉన్నప్పుడు మన రక్త ప్రసరణ వ్యవస్థను కంట్రోల్ చేయటం లోపల, బీపీను తగ్గించటం లోపల ఉపయోగపడుతుంది. సోడియం పెంచడంలో ఉపయోగపడితే ఇది తగ్గించటం లోపల ఉపయోగపడుతుంది. లిథియం, సోడియం, పొటాషియం తర్వాత రుబీడియం సుమారుగా 28 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఆ ప్రాంతం లోపల ద్రవస్థితి లోపల ఉండబడే మూలకము. రుబీడియం, సీజియం, ఫ్రాన్షియంలు కూడా రూమ్ టెంపరేచర్ కంటే కాస్త అధిక ఉష్ణోగ్రతల వద్ద ద్రవస్థితి లోపల ఉండబడే మూలకాలు. కాబట్టి ఈ 3 మూలకాలను, ద్రవస్థితి లోపల ఉండబడే మూలకాలను బేస్ చేసుకొని గత గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లోపల కూడా అడగటం జరిగినది. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, రుబీడియం, సీజియం మూలకాలన్నింటిలో అత్యధిక ధన విద్యుదాత్మకత కలిగినటువంటి మూలకం ఏంటి అడగటానికి స్కోప్ ఉన్నటువంటి ప్రశ్న. కాబట్టి సీజియం ద్రవస్థితి లోపల ఉంటుంది. ఇది అత్యధిక ధన విద్యుదాత్మకతను కలిగి ఉంటుంది, అత్యధిక లోహ లక్షణం కలిగి ఉంటుంది. ధన విద్యుదాత్మకత అన్న లోహ లక్షణం అన్న రెండు ఒకటే. కాబట్టి మీరు రేపు ప్రశ్న ఈ విధంగా అడిగితే ఆవర్తన పట్టికలో అత్యధిక ధన విద్యుదాత్మకత కలిగిన మూలకం ఏంటంటే దానికి సీజియం ఆన్సర్గా మీరు చెప్పవచ్చు. ఫ్రాన్షియం లాస్ట్ది. గొప్పతనం ఏంటంటే మన శాస్త్రవేత్తలది కష్టపడి ఈ తయారు చేసినటువంటి పట్టిక లోపల అన్ని గ్రూపుల యొక్క చివరి భాగంలో సాధారణంగా రేడియో ధార్మికత మూలకాలను ఉంచినారు. ఆ ఒక్క పాయింట్ను బేస్ చేసుకొనే మనము రేడియో ధార్మికత మూలకాలు ఏవి అనేది ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఫ్రాన్షియం అనేది ఇది ఫ్రాన్స్ అనే దేశం పేరు మీదుగా ఏర్పడినటువంటిది. ఇది కూడా ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి మూలకము. అయితే ఇది రేడియో ధార్మికత లక్షణాలు కలిగి ఉంటుంది. ఇప్పుడే మనం తెలుసుకున్నాం రేడియో ధార్మికత అంటే ఏంది. అదేవిధంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గ్రూపుల వైజ్గా మనం వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మూలకము యొక్క విలక్షణమైనటువంటి, ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక భిన్నమైనటువంటి ధర్మాల మీద మాత్రమే మనం కేంద్రీకరించాలి తప్ప సాధారణమైనటువంటి ధర్మాల మీద కేంద్రీకరించవలసినటువంటి అవసరము లేనే లేదు. రెండవది, మొదటి గ్రూప్ మూలకాలు ఆల్కలీ మెటల్స్ అయితే రెండవ గ్రూపు మూలకాలు క్షార మృత్తిక లోహాలు లేదా సెకండ్ ఏ గ్రూపు మూలకాలు. వీటి వేలెన్సీ కరపరములో 2 ఎలక్ట్రాన్లను కలిగి ఉండటం వలన వీటిని రెండవ గ్రూపు లోపల చేర్చినారు. అందులో బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్సియం, బేరియం, ద లాస్ట్ వన్ రేడియం. మీ అందరికీ తెలిసిందే. ఈ గ్రూపు మూలకాలను తప్పకుండా 1 నుండి 8 గ్రూపుల వరకు ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ను రాయాలి అనుకుంటున్నారో తప్పకుండా నేర్చుకొని వాటిలో ఉండబడినటువంటి రేడియో ధార్మికత మూలకాలను, వాటి లోపల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలను గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మొదటి మూలకమైనటువంటి బెరీలియం గుర్తుంచుకోండి, మొదటి మూలకము భిన్న ప్రవృత్తిని చూపుతుంది. కారణం పరమాణు సైజు తక్కువగా ఉండటం, ఆయనీకరణ శక్తి ఎక్కువగా ఉండటం, డి ఆర్బిటాలు అందుబాటులో లేకపోవటం. అది బెరీలియం విషయంలో. ఇక మెగ్నీషియంకి రండి. మెగ్నీషియంలో ఎలా అడుగుతున్నాడు అంటే మెగ్నీషియం అనేది మీకు తెలుసు పత్రహరితం లోపల ఉండబడే లోహం ఏంటిది గతంలో అడిగినటువంటి ప్రశ్న మెగ్నీషియం. అలాగనే పత్రహరితం లేదా దాన్ని క్లోరోఫిల్ అంటున్నాము. అయితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ను మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా గతంలో అడిగినటువంటి ప్రశ్నే. అట్లాగనే టూత్పేస్టులలో ఉండబడినటువంటి లవణము మెగ్నీషియం సంబంధించినటువంటిది ఏంటిదంటే మెగ్నీషియం కార్బోనేట్, MgCO3.
ఇక్కడ ఫార్ములాల మీద కాన్సన్ట్రేట్ చేయటం లేదు, కానీ ఆ ఫార్ములాను అక్షర రూపం లోపల మాత్రం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. అలాగనే మెగ్నీషియం సమ్మేళనాలలో మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్ లాంటి లవణాలు నీటి లోపల కరిగి ఉన్నప్పుడు అవి నీటి యొక్క శాశ్వత కఠినత్వానికి దారితీస్తున్నవి. ఇంకొక అంశం ఏంటంటే మెగ్నీషియంను ఫ్లాష్ లైట్ బల్బులలో కూడా ఉపయోగిస్తారు. ఇవి మెగ్నీషియం సంబంధించినటువంటి అంశాలు. జనరల్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లలో అడుగుతున్నటువంటి అంశాలు. ఇప్పుడు రెండవ గ్రూప్లో ఉండబడినటువంటి బెరీలియం యొక్క ప్రత్యేకత చూసాము, మెగ్నీషియం. ఆ తర్వాత ఉండబడినటువంటి లోహమైనటువంటి కాల్షియం గురించి చూస్తే శరీరం లోపల ఎక్కువ మోస్తాదు లోపల ఉండబడినటువంటి లోహాల్లో కాల్షియం అయితే ఆ కాల్షియం యొక్క పాత్ర ఏంటంటే ఎముకల నిర్మాణం లోపల, ఎముకల యొక్క దృఢమైనటువంటి నిర్మాణం లోపల కాల్షియం పాత్ర బాగా ఉన్నట్టుగా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక కాల్షియం సంబంధించినటువంటి సమ్మేళనాల్లో కాల్షియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్ లాంటి లవణాలు నీటి లోపల కరిగి ఉంటే, బాగా గమనించండి, గతం లోపల అడిగినటువంటి ప్రశ్న, కాల్షియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్, పైన ఉండబడిన మెగ్నీషియం కూడా మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్ లాంటి ఈ 4 ప్రధానమైనటువంటి లవణాలు నీటి లోపల కరిగి ఉన్నట్లయితే దాని వలన నీటికి శాశ్వతమైనటువంటి కఠినత్వం వస్తుంది. ఒకవేళ ఈ మెగ్నీషియం కాల్షియంల యొక్క బైకార్బోనేటులు కనుక నీటి లోపల కరిగి ఉంటే తాత్కాలిక కఠినత్వం వస్తుందనే విషయము మనకు తెలుస్తున్నది. కాబట్టి కాల్షియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్. ఇంకా ఒక ప్రధానమైన అంశం ఏంటంటే పొడి సున్నము యొక్క ఫార్ములా CaO, కాల్షియం ఆక్సైడ్, CaO. అట్లాగనే పొడి సున్నమునకు నీటిని కలిపితే వాటి మధ్యన రసాయనిక చర్య జరిగి కాల్షియం హైడ్రాక్సైడ్గా మారుతున్నది. దాని యొక్క ఫార్ములా CaOH taken 2, CaOH taken 2. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ను తడి సున్నము అని కూడా పిలుస్తూ ఉంటుంటాము. అయితే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం ఈ మూడింటి మీద ప్రధానంగా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ తర్వాత ఉండబడినటువంటి స్ట్రాన్సియం, బేరియంల మీద ప్రశ్నలు లేదా వాటి ప్రాధాన్యతలు తక్కువగా ఉండటం వల్ల వాటి మీద ప్రశ్నలు అడగటానికి స్కోప్ లేదు. కాబట్టి లాస్ట్ మూలకమైనటువంటి అంశాన్ని తీసుకోండి, రేడియం. అంటే క్షారమృతిక లోహాలలో రేడియో ధార్మికత లోహము ఏంటి అంటే రేడియం అని ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, గ్రూపు మూలకాలు తెలిస్తే చివరి మూలకము రేడియో ధార్మికత లక్షణాలను, మొట్టమొదటి మూలకాలు భిన్నమైనటువంటి ప్రవృత్తిని, అంటే ఒకే గ్రూపు లోపల ఉండి ఇతర మూలకాలతో భిన్నమైనటువంటి ధర్మాలను ప్రదర్శిస్తూ ఉంటుంటాయి. దాన్ని భిన్న ప్రవృత్తి అంటారు, ఎనామలస్ నేచర్. ఇక నెక్స్ట్ గ్రూపును బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, టాలియం అనే మూలకాలను తీసుకున్నట్లయితే బోరాన్ అనే మూలకము అలోహముగా ఉంటుంది, ఇది గట్టిగా ఉంటుంది. అలోహంగా ఉండి ఇది గట్టిగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు బోరిక్ యాసిడ్, క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు బోరిక్ యాసిడ్ని ఎక్కువగా ఉపయోగిస్తాము. దాని యొక్క ఫార్ములా H3BO3 అడగడానికి స్కోప్ ఉన్నది. ఎందుకంటే కెమిస్ట్రీ లోపల కానివ్వండి, ఫిజిక్స్, ఈ 2 సిస్టర్ సబ్జెక్ట్స్ నిత్య జీవితంలో అనుబంధం ఉన్నటువంటి అంశాల మీద మాత్రమే ఏవైతే వినియోగిస్తున్నావో, ఏవైతే సృష్టిస్తున్నావో, ఏవైతే తాకుతున్నావో, ఏవైతే చూస్తున్నావో వాటి మీద మాత్రమే ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి మనము చదివేటప్పుడు ఈ గ్రూప్ 2 విద్యార్థులు ఎవరైతే ఈ కాంపిటీషన్ పోటీ పడుతున్నారో తప్పకుండా వాటిని అబ్జర్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మీకు ముందు క్లాసులో గుర్తు చేశాను, ఉదాహరణకు భోజనం చేసేటప్పుడు భోజనం చేసే ఆహారం అనేది, ఆ రైస్ అనేది దేంతో అంటే కార్బోహైడ్రేట్స్ సంబంధించినటువంటిది. వేసుకున్నటువంటి లేదా ఉపయోగించినటువంటి కర్రీస్లలో ఆయిల్స్ అనేవి దేనితో నిర్మితమై ఉంటున్నవి. ఇలా మజ్జిగ లోపల వేస్తున్నటువంటి సాల్ట్ అనేది దానికి సంబంధించినటువంటి రసాయనిక నామం ఏంటి, సోడియం క్లోరైడ్. ఇలా ఇవన్నీ గతం లోపల అడిగినటువంటి ప్రశ్నలే, ఎక్కడి నుంచో తేవటం లేదు, మనకు రెగ్యులర్గా టచ్ ఉన్నటువంటి అంశాల మీద మాత్రమే. కాబట్టి
క్యాండిడేట్స్ ఎక్కడెక్కడో పోయి ఏదేదో నేర్చుకొని కన్ఫ్యూజన్ అయ్యి అనవసరంగా అధికంగా మార్కులకు ఉండబడినటువంటి ప్రాధాన్యతను ఆధారంగా చేసుకొని అందులోపల ఉండబడినటువంటి ఇంపార్టెంట్ అంశాలను చదువుకుంటూ పోయినట్లయితే చాలా బాగా ఉంటుంది. బోరాన్ విషయానికి మనం ఇప్పుడు గమనించాము. నెక్స్ట్ మూలకమైనటువంటి అల్యూమినియం తీసుకోండి. అల్యూమినియం మీద గతంలో ఎన్నిసార్లు అడిగారో ప్రశ్నలు, లెక్కలేనన్ని సార్లు. అల్యూమినియం యొక్క ధాతువు ఏది అని, దానికి సంబంధించిన ఆన్సర్ బాక్సైట్. Al2O3 2H2O. అది చాలా సందర్భాల్లో గ్రూప్ 1లో అడిగారు, గ్రూప్ 2లో అడిగారు, గ్రూప్ 3లో కూడా అడిగారు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. అదేవిధంగా అల్యూమినియం అనేది ఒక బలహీనమైనటువంటి లోహము కాబట్టి ఈ అల్యూమినియం ఆక్సిజన్తో చర్యనుంటే అల్యూమినా Al2O3 ద్విస్వభావము కలిగినటువంటి ఒక ఆక్సైడ్ను ఏర్పాటు చేస్తుంది. భూమి యొక్క పొరలలో సమృద్ధిగా దొరుకుతున్నటువంటి లోహాలలో అల్యూమినియం యొక్క పాత్ర ఉన్నది. అదేవిధంగా యాంటాసిడ్ ట్యాబ్లెట్స్లలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ను కూడా కొంత పరిమాణం లోపల ఉపయోగిస్తాము. యాంటాసిడ్ ట్యాబ్లెట్ మీకు తెలుసు, మనం తీసుకున్నటువంటి ఆహారము అంటే జఠర గ్రంథుల నుంచి జఠరరసం వస్తే జఠరరసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం శరీరంలో ఎక్కువైనప్పుడు మంటలు వచ్చేస్తున్నాయి. ఆ మంటలను న్యూట్రలైజ్ చేయడం కోసమే యాంటాసిడ్ అనే ట్యాబ్లెట్స్ను వాడతాము. యాంటాసిడ్ లోపల ఉండబడింది ఏంటి అని అడుగుతున్నాడు. యాంటాసిడ్ యాసిడ్కి వ్యతిరేకమైనటువంటిది, అంటే బేస్. అక్కడ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ యొక్క మిశ్రమంతో కూడినటువంటి టాబ్లెట్ వేసినప్పుడు శరీరం లోపల ఉండబడినటువంటి మంట ఆటోమేటిక్గా ఈ క్షారం అనేది శరీరంలో ఉన్న ఆమ్లంతో రెండు కలిసి న్యూట్రలైజ్ అయ్యి అంటే తటస్థీకరణం చెందబడుతున్నది. తత్ఫలితంగా మనము హాయిగా రిలాక్స్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. తర్వాత అల్యూమినియం యొక్క పలుచటి రేకులను అనేక రకాలుగా ఉపయోగించడం జరుగుతున్నది. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. గ్యాలియం యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఉంది. అది ఏంటంటే అరచేతిలో కనుక పట్టుకుంటే లేదా చేతిలో కనుక పట్టుకున్నట్లయితే గ్యాలియం ద్రవస్థితికి చేరుకుంటుంది. వేసవి కాలంలో ద్రవంగా ఉండే లోహము పేరు అని అడగటానికి ఛాన్స్ ఉంది. లేదా మానవుని చేతి లోపల ఏ లోహాన్ని పట్టుకుంటే ద్రవస్థితికి చేరుకుంటుంది. మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత అప్రాక్సిమేట్లీ 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. దీన్ని అప్రాక్సిమేట్లీ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరలో ఉంటున్నది కాబట్టి ఇది చేతి లోపల పట్టుకున్నప్పుడు ద్రవస్థితి లోపలికి వస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మంగా గుర్తుంచుకోండి. వేసవి కాలము లోపల ద్రవంగా ఉండబడే లోహము పేరేంటంటే గ్యాలియం. అదేవిధంగా ఇండియం, థాలియంలో పెద్ద ప్రత్యేకత లేనటువంటివి అవి లోహాలు. ఇక నెక్స్ట్ గ్రూప్కి వచ్చేసేయండి. అదేంటంటే 4th గ్రూప్ కార్బన్ సిలికాన్ కుటుంబము. ఇందులో ఎన్నెన్నో ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి మనము ఎక్కువ కేంద్రీకరించవలసినటువంటి అవసరం ఉన్నది. అదేంటంటే ఫస్ట్ మొదటి మూలకాన్ని తీసుకోండి. కార్బన్ సిలికాను, జెర్మేనియం, ఇండియం. కార్బన్ సిలికాన్ 2 మూలకాలను కనుక తీసుకుంటే ఆ 2 మూలకాల్లో మొదటి మూలకమైనటువంటి కార్బన్ ఒక భిన్నమైనటువంటి ప్రవృత్తిని చూపుతుంది. ఇది 118 మూలకాలన్నింటిలో ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మాన్ని, క్యాటనేషన్ అనే ధర్మాన్ని కలిగి ఉండటం వల్ల ఇది లక్షల సంఖ్యలో, మిలియనుల సంఖ్యలో, బిలియనుల సంఖ్యలో సమ్మేళనాలను ఏర్పాటు చేయటం వల్ల ఈ కార్బన్ యొక్క సమ్మేళనాలను ఒకే ఒక భాగంగా, ప్రత్యేకమైనటువంటి భాగంగా చదువుతున్నారు. ఆ చదివే విభాగాన్నే కర్బన రసాయన శాస్త్రం అంటున్నాము. ఆ కర్బన రసాయన శాస్త్రాన్ని సపరేట్గా మనం చదువుతాము. అందువల్ల ఇంత ఇంపార్టెంట్ కలిగి ఉన్నటువంటి మూలకము కాబట్టి కార్బన్ను కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్గా భావిస్తున్నారు. గుర్తుంచుకోండి, గతంలో కూడా ఒకసారి గుర్తు చేసుకున్నాము. కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్ ఎందుకంటే ఇది ఒక రారాజుగా వెలిసిపోయినది. ఎందుకంటే కార్బన్ అంటుంది మిగిలిన మూలకాలతో, ఓ మిగిలినటువంటి మూలకాలారా, మీరు నా మాదిరిగా క్యాటనేషన్ ధర్మాన్ని కలిగి లేరు, నా మాదిరిగా సమ్మేళనాలను ఏర్పరచలేరు, కాబట్టి మీరు నా కింద మాత్రమే అని హాస్యాస్పదంగా ఉండబడినటువంటి అంశాల్లో చెప్పబడినటువంటిది ఇది. కాబట్టి గుర్తుంచుకోండి, కార్బన్ ఒక అలోహము, కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4. అదేవిధంగా 118 మూలకాల్లో అత్యధిక క్యాటనేషన్ కలిగినటువంటి మూలకం పేరు అని అడిగితే అది కూడా కార్బనే. కార్బన్ యొక్క రూపాంతరాల మీద ఎన్నిసార్లు ప్రశ్నలు అడుగుతున్నారు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో, లెక్కలేనన్ని సార్లు. కార్బన్కు స్ఫటిక రూపాంతరాలు, అస్ఫటిక రూపాంతరాల్లో డైమండ్,
గ్రాఫైట్, ఫుల్లరినులు. అస్ఫటికలలో కోక్, కోల్, దీపాంగరము, గ్యాస్ కార్బన్ తదితర లాంటి ఎన్నో రూపాలు ఉన్నవి. ఆ పార్ట్ కర్బన రసాయనిక శాస్త్రంలో స్పష్టంగా చూస్తాము. కాబట్టి కార్బన్కి సంబంధించినటువంటి సమ్మేళనాలను కనుక తీసుకుంటే కార్బన్ ప్రధానంగా హైడ్రోజన్ అనే మూలకంతో చర్యలలో పాల్గొంటుంది. కాబట్టి కార్బన్ హైడ్రోజన్తో చర్యలలో పాల్గొంటే వచ్చే సమ్మేళనాలను హైడ్రోకార్బనులు అంటారు. ఇక్కడ ఏమాత్రము కష్టపడవలసిన అవసరం లేదు. హైడ్రోకార్బనులు పదాన్ని పరిశీలించండి, అక్కడ మీకు తెలిసిపోతుంది. హైడ్రోకార్బన్లు అంటే హైడ్రోజన్ మరియు కార్బన్లు, ఆ రెండు మూలకాలతోని కలిసి ఉన్న సమ్మేళనాలని హైడ్రోకార్బన్లు అంటారు. ఉదాహరణకు 10th క్లాస్లో మీకు క్లియర్గా ఇవ్వడం జరిగినది. ఎందుకంటే హై స్కూల్ లెవెల్ వరకు అడగడానికి ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఆలుకేనులు, ఆలుకీనులు, ఆలుకాయనులు. కార్బన్ కార్బన్ మధ్యన ఏకబంధం ఉంటే ఆలుకేనులు అని, కార్బన్ కార్బన్ మధ్యన ద్విబంధం ఉంటే ఆలుకీనులు అని, కార్బన్ కార్బన్ మధ్యన త్రిబంధం ఉంటే ఆలుకైన్లు అని. అదేవిధంగా బెంజిన్ అతి ప్రధానమైనటువంటి సమ్మేళనం, నిత్య జీవితంలో ఉపయోగపడుతున్నటువంటి సమ్మేళనం, డ్రై క్లీనింగ్ లోపల ఉపయోగపడుతున్నటువంటి సమ్మేళనం, ఒక ఆరోమాటిక్ సమ్మేళనం ఆ బెంజిన్. దాని యొక్క ఫార్ములా C6H6. ఇది కూడా హైడ్రోజన్ కార్బన్లతో మాత్రమే ఏర్పడుతున్నది. కాబట్టి ఈ కార్బన్ యొక్క అంశాలు ఎన్నెన్నో మనము ప్రత్యేకమైనటువంటి విభాగంలో మనం చూస్తాము. అదేవిధంగా 4th గ్రూప్లో కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్ లెడ్లలో కార్బన్ ప్రధాన అంశాలలో డైమండ్, గ్రాఫైట్ల మీద సాధారణంగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు. డైమండ్ ఏమో విద్యుత్ వాహకము కాదు, కారణం స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లను కలిగి ఉండకపోవటం, అది త్రిమితీయ అణుపుంజ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. గ్రాఫైట్ మాత్రం అలోహమై ఉండి కూడా, గతంలో ఒకసారి చర్చించుకున్నాము, గ్రాఫైట్ అలోహమై ఉండి కూడా తన గుండా విద్యుత్ ప్రసరణ చేస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం, ఇది ఒక భిన్నమైనటువంటి అంశం. అందువల్ల ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో పేపర్ సెట్టర్స్ అటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకు ఇది విద్యుత్ వాహకంగా ఉంటుంది? కారణం ఏంటండి అంటే దాని లోపల ఉండబడినటువంటి స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు. మిగిలిన అలోహాల్లో ఆ విధంగా లేవు. అందువల్ల అలోహాలన్నీ సాధారణంగా తమ గుండా విద్యుత్తును ప్రసరింప చేయనియటం లేదు, కానీ గ్రాఫైట్ మాత్రమే చేయనిస్తుంది. కాబట్టి దాని మీద ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతున్నారు. కార్బన్, ఆ తర్వాత సిలికాన్కి రండి. సిలికాన్ విషయంలో కంప్యూటర్ చిప్లలో ఉపయోగిస్తున్నటువంటి మూలకము ఏంటంటే సిలికాన్. ఈ సిలికాన్ కూడా 4th గ్రూపే కాబట్టి కార్బన్ మాదిరిగానే దీని వ్యాలెన్సీ 4, అంటే 4 బంధాలను ఏర్పరచుకుంటుంది. కార్బన్, సిలికాన్. ఇంకొక మాట, మనకు అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా పళ్ళకు ఇసుక లాంటి రాయి తాకినప్పుడు ఏ విధంగా ఉంటుందో మీరు ఫీలింగ్ను ఊహించండి. ఆ ఇసుక అనేది ఏంటితో కాదు, సిలికాన్ యొక్క సమ్మేళనం SiO2. దానినే సిలికా అంటారు, సిలికాన్ డయాక్సైడ్. ఇది పాలిమరిక్ నిర్మాణాన్ని కలిగి ఉండటం వలన ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇలా అడుగుతున్నారు. CO2 వాయువు అయితే దాని ప్రక్కన ఉండబడినటువంటి మూలకమైనటువంటి సిలికాన్ డయాక్సైడ్ ఘన పదార్థం ఎందుకు అని. SiO2 ఒక పాలిమరిక్ నిర్మాణాన్ని కలిగి ఉంటే CO2 మాత్రం విడివిడి అణువులను కలిగి ఉంటుంది. అందువల్ల అదేమో వాయు స్థితిలో కలిగి ఉంటే ఇది ఘనస్థితి లోపల ఉంటుంది. కార్బన్, సిలికాన్. సిలికాన్ సంబంధించిన 3 అంశాలు గుర్తుంచుకోండి. సిలికా SiO2, సిలికాన్ వ్యాలెన్సీ 4. ఇది ఒక సెమీ కండక్టర్గా ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలిసినటువంటిదే. కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. ఇందులో కార్బన్, సిలికాన్లు అలోహాలు అయితే జర్మేనియం, టిన్లో అర్ధలోహాలు, లాస్ట్దేమో చివరి మూలకమేమో లెడ్. ఇందులో ఒక్కటి గుర్తుంచుకోవాలి, టిన్ విషయంలో. టిన్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మిశ్రమ లోహాన్ని ఎక్కువగా అడుగుతున్నాడు, గుర్తుంచుకోండి. అది కాపర్. చూడండి, పరమాణు సంఖ్యలను ఆధారంగా చేసుకొని గుర్తుంచుకోండి. మీ అందరికీ చెప్పాను మొదటి క్లాస్లోనే, తప్పకుండా హైడ్రోజన్ నుంచి జింక్ వరకు ఏది ఏమైనా గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకంటే వాటి ప్రాధాన్యత ఉన్నది. అవి గుర్తుంచుకోకపోతే మనం వీటి ఆన్సర్లు చేయడం కష్టం. కాబట్టి టిన్కి సంబంధించిన దగ్గర రాగానే కాపర్ యొక్క పరమాణు సంఖ్య 29, జింక్ యొక్క పరమాణు సంఖ్య 30. కాపర్, జింక్లను రెండింటిని కలిపితే వచ్చేది ఇత్తడి, బ్రాస్.
గుర్తుంచుకోండి, చాలాసార్లు అడిగారు. కాపర్ ప్లస్ టిన్నులు, ఎందుకంటే దీనికి దగ్గరలో రిలేటెడ్ ఉన్నది కాబట్టి ఈ రెండింటిని పోలిక చేస్తూ చదివినట్లయితే గ్రూప్ 2లో మనము ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాపర్ 29, టిన్ 50. అయితే గుర్తుండటం కొద్ది కష్టంగా ఉంటుంది. కాపర్ జింక్ 29, 30. కింద వేస్తే శబ్దం తక్కువ వస్తుంది ఇత్తడిను. అదే కంచు కనుక కింద పడితే ఎంత సౌండ్ వస్తుందో మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు. కాబట్టి అటువంటి కంచును అంటే బెల్ మెటల్ను వాడటం కోసం వీటి పర్సంటేజ్లు కొంచెం చేంజ్ చేస్తూ బెల్ మెటల్ లోపల కూడా ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఈ 4th గ్రూప్ మూలకాల్లో ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ముఖ్యంగా ఒక్కొక్క మూలకం మీద ఒక 4 లేక 5 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ అంశాలను మీరు కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. 5th గ్రూప్ మూలకాలను 5th గ్రూప్ లోపల నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ లాంటి మూలకాలు ఉన్నాయి. ఇక నైట్రోజన్ గురించి వచ్చినట్లయితే నైట్రోజన్ పరమాణు సంఖ్య 7. జనరల్గా గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ 2 రాసేవాళ్ళు. దీని అణు ఫార్ములా ఏంటి? చిన్నదే. ఇక్కడ ఆర్ట్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ రెండింటి గుర్తుపెట్టుకొని వాళ్ళు క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తున్నారు కాబట్టి నైట్రోజన్ అణు ఫార్ములా N2. నైట్రోజన్ లోపల ఎన్ని బంధాలు ఉంటున్నాయి? ఏకబంధమా, ద్విబంధమా, త్రిబంధమా? గతంలో అడిగినటువంటి ప్రశ్నే. నైట్రోజన్లో త్రిబంధం ఉంటుంది, N ట్రిపుల్ బాండ్ N. అందువల్ల దాన్ని బ్రేక్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఇది రసాయనిక పరంగా చూసినట్లయితే చర్యాశీలత చాలా తక్కువగా కలిగి ఉంటుంది. వాతావరణంలో మీ అందరికీ తెలుసు అత్యధిక పరిమాణం లోపల ఉండవనేటువంటి మూలకము నైట్రోజన్. సుమారుగా 78% వరకు ఉంటున్నది నైట్రోజన్. ఈ నైట్రోజన్ను మొక్కలు నత్రజని స్థాపన ద్వారా తను వేర్ల ద్వారా మొక్కలు వినియోగించుకుంటున్నవి పెరుగుదల కొరకు. ఆ తర్వాత నైట్రోజన్ విషయానికి వచ్చినట్లయితే నైట్రోసిల్ క్లోరైడ్ అనే ఒక సమ్మేళనం లోపల బంగారము కరగటానికి అవకాశం ఉంటున్నది. ఇక నైట్రోజన్ సంబంధించినటువంటి సమ్మేళనాల్లో ఉదాహరణకు టియర్ గ్యాస్ CCl3NO2 అంటే ఏడుపు తెప్పిస్తున్నటువంటి వాయువు లోపల కూడా నైట్రోజన్ యొక్క ప్రాధాన్యత ఉన్నది. నైట్రోజన్ తర్వాత నెక్స్ట్ ఫాస్ఫరస్ తీసుకోండి. నైట్రోజన్ ఫాస్ఫరస్లు 2 అలోహాలు, ఆర్సెనిక్, యాంటిమోన్లు 2 అర్ధలోహాలు, బిస్మత్ లోహము. ఇక ఫాస్ఫరస్ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు తెల్ల ఫాస్ఫరస్ అనేది గతంలో మనం చెప్పుకున్నాం ఎముకలలో ఉంటుందని. అయితే ఈ తెల్ల ఫాస్ఫరస్ అత్యధిక చురుకైనటువంటిది, చాలా చురుకైనటువంటిది. కాబట్టి బయట కనుక మనం ఉంచినట్లయితే వెంటనే ఆక్సిజన్తో మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది తెల్ల ఫాస్ఫరస్. ఎర్ర ఫాస్ఫరస్ దాని రూపాంతరము, దాన్ని అగ్గిపెట్టెల పరిశ్రమలో వాడతారు. మీకు తెలుసు అగ్గిపెట్టె యొక్క సైడ్ భాగము లోపల అగ్గి పుల్ల యొక్క మందుకు ఏవైతే ఉంటున్నాయో వాటి మీద ఎన్నో సందర్భాల్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ సైడ్గా ఉండబడినటువంటి అంటే అగ్గిపెట్టె యొక్క సైడ్ భాగం లోపల ఏ పదార్థాలు ఉంటున్నాయో మీరు గమనించండి. ఎర్రగా ఉంటుంది కాబట్టి రెడ్ ఫాస్ఫరస్. దాంట్లో యాంటీమోనిక్ ట్రైసల్ఫైడ్, యాంటీమోనిక్ సల్ఫైడ్, దానితో పాటుగా కొన్ని గాజు ముక్కలు కూడా ఉంటాయి, ఎందుకంటే అగ్గిపుల్లను గీరటం కోసం. అదేవిధంగా ఈ అగ్గిపుల్ల యొక్క మందు భాగం లోపల పైన తల భాగం లోపల పొటాషియం క్లోరేట్ ఉంటుంది, యాంటీమోనిక్ సల్ఫైడ్ ఉంటుంది. ఈ రెండింటిని కలపటం కోసము జిగురును కలుపుతారు. కలిపి మీరు గీరినప్పుడు పొటాషియం క్లోరేట్ విఘటనము చెంది ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ విడుదల చేస్తుందో మంట ప్రకాశవంతంగా మండుతున్నట్టుగా మీరు గమనించవచ్చు. కాబట్టి రెడ్ ఫాస్ఫరస్ను అగ్గిపెట్టెల పరిశ్రమ లోపల మనము ఉపయోగిస్తున్నాము. ఆ తర్వాత నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. ఆ మిగిలినటువంటి 2 లోహాలు ఆర్సెనిక్, యాంటిమోన్లు అర్ధలోహాలు అయితే బిస్మత్ లోహము. ఇక నెక్స్ట్ గ్రూప్కి వచ్చేసేయండి 6th గ్రూప్. వీటిని సాధారణంగా ఎలా అడుగుతున్నాడంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వీటిని చాల్కోజన్లు అంటారు. చాల్కోస్ అంటే ఖనిజ ఉత్పత్తులు అని అర్థం. చాల్కోజనులు అనగానే ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అడిగారు కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. చాల్కోజనులు అంటే ఖనిజ ఉత్పత్తులు అని అర్థం. అయితే ఆక్సిజన్, సల్ఫర్, సెలూనియం, టెలూరియం, పొలోనియం అనే మూలకాలు 6th గ్రూపులో చేర్చడం జరిగింది. వీటిని ఎందుకు 6th చేర్చారు అనే ప్రశ్న మీరు వేస్తే
వాటి యొక్క వేలెన్సీ కర్పరము లోపల, ఆ పరమాణువుల యొక్క వేలెన్సీ కర్పరము లోపల 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి, అంటే వేలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ గ్రూప్ సంఖ్యకు సమానము. మొదటి దాన్ని తీసుకుందాము, ఆక్సిజన్. ఆక్సిజన్ యొక్క సంకేతము ఓ. జనరల్ గుర్తుపెట్టుకోండి, చిన్న విషయమే కానీ అడుగుతున్నారు కాంపిటేటివ్లో. రెండవది ఆక్సిజన్ యొక్క అణు ఫార్ములా O2. మూడవ అంశము ఆక్సిజన్ లోపల ఉండే బంధాలు O డబుల్ బాండ్ O. నెక్స్ట్ నాలుగవ అంశము, ఇది గతంలో అడిగినటువంటిది, ఆక్సిజన్కు ఏ అయస్కాంత ధర్మం కలిగి ఉంటుంది. ఇది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి రెండింటికి కూడా రిలేటెడ్గా ఉంటుంది. పారా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటుంది ఆక్సిజన్. ఆక్సిజన్ పరమాణు సంఖ్య 8. ఆక్సిజన్ లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్య 8, ప్రోటాన్ల సంఖ్య కూడా 8, న్యూట్రాన్ల సంఖ్య కూడా 8. ఎందుకంటే O 8 and 16 పరమాణు సంఖ్య 8, ద్రవ్యరాశి సంఖ్య 16 మీకు తెలిసిందే. ఇక వాతావరణం లోపల ఆక్సిజన్ పరిమాణాన్ని గురించి ఆలోచిస్తే నైట్రోజన్ తర్వాత నైట్రోజన్ 78% ఉంటే ఆక్సిజన్ 21% వరకు ఉంటుంది. కాబట్టి ఈ ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు. ఈ ఆక్సిజన్కు స్వయం దహనము చెందే గుణాన్ని కలిగి ఉండదు, కానీ దోహదకారినిగా పనిచేస్తుంది. మీరు మంటలు మండేటప్పుడు చూడండి, ఎప్పుడైతే గాలి వచ్చేస్తుందో, బాగా గాలి వచ్చినప్పుడు ఇంకా మంటలు ఉధృతంగా అవుతాయి. కారణం ఏంటంటే ఆక్సిజన్ అనేది బాగా మండటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆక్సిజన్ గాలి కంటే ఎక్కువ భారమైనటువంటిది, రంగు రుచి వాసన లేనటువంటి వాయువు ఆక్సిజనే. అదేవిధంగా ఆక్సిఎసిటిలిన్ జ్వాలలో సుమారుగా 3200 డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా విడుదలవుతుంది. అందువల్ల ఆక్సిఎసిటిలిన్ జ్వాలను వెల్డింగ్ ప్రాసెస్లో కూడా ఉపయోగిస్తారు. ఆక్సి హైడ్రోజన్ జ్వాలలో కూడా ఆక్సిజన్ ఉపయోగిస్తారు. అదేవిధంగా ఆక్సిజన్ ద్రవస్థితి లోపల ఉండబడినప్పుడు రాకెట్లలో ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ఆక్సిజన్ కనుక లేకపోయినట్లయితే మనము బ్రతకలేము, కాబట్టి ఇది ప్రాణవాయువు. చూడండి, O సింబల్, O2 దాని అణు ఫార్ములా, దాంట్లో ద్విబంధం ఉంటుంది. ఇది ప్రాణవాయువు. పరమాణు సంఖ్య 8 కాబట్టి, ద్రవ్యరాశి సంఖ్య 16 కాబట్టి దీంట్లో 8 ఎలక్ట్రాన్లు, 8 ప్రోటాన్లు, 8 న్యూట్రాన్లు ఉన్నవి. దీనికి పారా అయస్కాంత ధర్మం ఉంటుంది. గాలి కంటే ఎక్కువ బరువు అయినటువంటిది. ఆక్సి ఎసిటిలిన్ జ్వాలలోను, ఆక్సి హైడ్రోజన్ జ్వాలలోను అనేక రకాల కృత్రిమ శ్వాసక్రియ లోపల కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీని ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఆక్సిజన్, సల్ఫర్. సల్ఫర్ విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా అడిగినటువంటి క్వశ్చన్లు ఏంటంటే, సల్ఫర్ కూడా అలోహమే. ఆక్సిజన్, సల్ఫర్ 2 అలోహాలు. సెలూనియం, టెలూరియం అర్ధలోహాలు. లాస్ట్కి వచ్చేసరికనే పొలోనియం. పైనుంచి కిందికి వస్తున్నప్పుడు లోహ స్వభావం పెరుగుతుందన్న విషయం మీకు తెలుసు. కాబట్టి ఇక సల్ఫర్ రెండవ దానికి వచ్చేద్దాం. సాధారణంగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గతంలో ఒకసారి డిస్కస్ చేస్తాం. అదేంటంటే సల్ఫర్ అనేది ఒక అలోహము. దీని సింబల్ ఎస్. పరమాణు సంఖ్య 16. ఈ సల్ఫర్ను ముఖ్యంగా రబ్బర్లో వాడతారు, వల్కనైజేషన్ ప్రాసెస్లో వాడతారు. గతంలో మనం చదువుకున్నాము, మెత్తటి రబ్బర్నకు సల్ఫర్ పొడిని కలిపినట్లయితే గట్టి స్ట్రెంత్ అండ్ రబ్బర్ వచ్చేస్తుంది. కాబట్టి గట్టి రబ్బర్ను పొందడం కోసము వల్కనైజేషన్ అనే ప్రాసెస్ను మనం ఉపయోగిస్తున్నాము. కాబట్టి వల్కనైజేషన్ ప్రాసెస్లో ఉపయోగిస్తున్నటువంటి అలోహం పేరు ఏంటంటే సల్ఫర్. అట్లాగనే కార్బన్ డైసల్ఫైడ్ లోపల కరుగుతున్నటువంటి అలోహము అంటే సల్ఫర్ను తీసుకోవచ్చు. అదేవిధంగా సల్ఫర్ సమ్మేళనాలు తీసుకోండి, SO2, SO3. ఈ రెండు కూడా పొల్యూటెంట్గా అంటే కాలుష్య కారకాలుగా ఉన్నవి. ఆమ్ల వర్షాలను కురిపించడంలో ప్రధానమైనటువంటి కారకాలుగా ఉన్నవి. అయితే సల్ఫర్ డయాక్సైడ్కు సల్ఫర్ ట్రైఆక్సైడ్కు రెండు కూడా అలోహపు ఆక్సైడ్లే. కాబట్టి అలోహపు ఆక్సైడ్లు అన్నింటికి కూడా ఆమ్ల లక్షణం కలిగి ఉంటుంది. కాబట్టి ఆమ్ల లక్షణం కలిగి ఉన్నటువంటి అలోహపు ఆక్సైడ్లు నీటి లోపల కరిగి ఆమ్లాలను ఏర్పాటు చేస్తున్నాయి. కాబట్టి ఆమ్ల వర్షాలు కురుస్తున్నవి. అది పర్యావరణ రసాయన శాస్త్రం లోపల స్పష్టంగా మనం నేర్చుకుంటాము. ఆక్సిజన్, సల్ఫర్, సెలూనియం, టెలూరియంల మీద అంత పెద్ద ప్రాధాన్యత లేదు, అడగటానికి అవకాశాలు చాలా తక్కువ. ఇక పొలోనియం అనేది మీకు తెలుసు, ఇది రేడియోధార్మికత మూలకము. కారణం ఏంటంటే సాధారణంగా రేడియోధార్మికత మూలకాలను గ్రూప్ యొక్క చివరి భాగంలో చేర్చారు. కాబట్టి పొలోనియం రేడియోధార్మిక మూలకము. ఎప్పుడైతే నీకు గ్రూప్ మూలకాలను గుర్తుంటాయో చివరి మూలకాలన్నీ రేడియోధార్మిక మూలకాలుగా తెలియచేయబడ్డాయి. కాబట్టి సులభంగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉన్నది.
అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్కి రండి. ఇక్కడ హాలోజన్. హాలోజన్లో అనగా ఏమిటి? ఎన్నో సందర్భాల్లో అడిగారు. హాలోస్ అంటే సముద్రం, జెన్స్ అంటే పుట్టుట, సముద్రం నుండి పుడుతున్నటువంటి. మీరు ఎప్పుడైనా బీచ్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి చూడండి, మన శరీరం అంతా ఉప్పగా, అంటే శరీరాన్ని ఒకవేళ టచ్ చేసి నాలుగుతో టచ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది, ఉప్పుగా ఉంటుంది. సముద్రం లోపల లవణీయత అంటే లవణాలు, సోడియం క్లోరైడ్ లాంటి లవణాలు బాగా కరిగి ఉండటం వల్ల ఆ విధమైనటువంటి టేస్ట్ను కలిగి ఉంటాయి. దాన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది? NaCl అనేది, Cl అనేది సముద్రం నుంచి ఉత్పన్నమవుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. హాలోజన్స్ అంటే సముద్రం నుండి ఏర్పడేవి అని అర్థం. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇది చాలా ముఖ్యమైనటువంటి బిట్. మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారో ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎస్టేటేట్. ఇందులో ఒక స్పెషాలిటీ ఉన్నది. 7th గ్రూప్ మూలకాల్లో హాలోజన్లలో అది ఏంటిదో తెలుసా? ఫ్లోరిన్. ఫ్లోరిన్ యొక్క రియాక్టివిటీ చూస్తే నేను అనుకుంటా సుమారుగా 100 సంవత్సరాల టైం పట్టింది దీన్ని సపరేట్ చేయడం కోసం. ఎందుకంటే ఎక్కడ ఏ పాత్రలో తీసుకుంటే ఆ పాత్రలోనే రియాక్ట్ అవుతుంది కాబట్టి దీనికి చివరగా మాయిసన్ అనే శాస్త్రవేత్త విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా ఫ్లోరిన్ని తయారు చేయడం జరిగింది. అయితే దీన్ని సూపర్ హాలోజన్ అని కూడా అంటారు. గతంలో అడిగారు ఆ ప్రశ్న. సూపర్ హాలోజన్ అని దేన్ని అంటారు? ఫ్లోరిన్ అంటారు. ఎందుకంటారు? హైలీ రియాక్టివిటీ. ఎందుకోసమో రియాక్టివిటీ ఉంటుంది? బికాస్ ఇట్ హ్యాస్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. అత్యధిక రుణ విద్యుదాత్మకతను కలిగినటువంటి మూలకాలన్నింటిలో, అంటే 118 మూలకాలన్నింటిలో ఫ్లోరిన్ అత్యధిక రుణ విద్యుదాత్మకతను కలిగి ఉండటం వలన రుణ విద్యుదాత్మకత ఎక్కువగా ఉంటే చర్యాశీలత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని సూపర్ హాలోజన్ అంటారు. స్పెషల్ బిట్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో మీరే గుర్తుంచుకోండి. ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి క్లాస్ చెప్పేటప్పుడు, అతి సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. క్లోరిన్కి వచ్చేద్దాం. క్లోరిన్ ప్రత్యేకత ఒకటి ముఖ్యమైనది. ఆవర్తన పట్టిక 118 మూలకాల్లో అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగిన మూలకం ఏది? గతంలో అడిగిన ప్రశ్న. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అంశం ఉంది. ఆ ఒక్కటి నేర్చుకోండి చాలు. క్లోరిన్ అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగినటువంటి మూలకం ఏంటంటే క్లోరిన్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్. బ్రోమిన్కి వచ్చేసి చూడండి. బ్రోమిన్ రెడ్ లిక్విడ్ మీకు గతంలో డిస్కస్ చేశాము. లోహాలు కాకుండా అలోహాలన్నింటిలో ద్రవ స్థితిలో ఉండే ఒకే ఒక అలోహం ఉంది. ఆ అలోహము పేరు ఏంటంటే బ్రోమిన్. దీన్ని ఇంకొక రకంగా అడుగుతున్నారు, రెడ్ లిక్విడ్ అని. రెడ్ లిక్విడ్, దీని యొక్క రంగు ఎరుపు రంగు లోపల ఉంటుంది, అంచేత దీన్ని రెడ్ లిక్విడ్ అంటారు బ్రోమిన్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. అయోడిన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒకే ఒక అంశం ఉంది, అడగటానికి 99% అడగటానికి స్కోప్ ఉన్నటువంటి ప్రశ్న. అయోడిన్ అనేది అత్యధికంగా ఉత్పతనము చెందబడే మూలకం పేరు అని అంటే అయోడిన్. అయోడిన్ యొక్క ఫార్ములా I2. ఫ్లోరిన్ F2, క్లోరిన్ Cl2, బ్రోమిన్ Br2, అయోడిన్ I2. అంటే ఉత్పతనము చెందే మూలకము పేరు అని అడిగితే అయోడిన్ ఆన్సర్ చేయాలి. తప్పకుండా గుర్తుంచుకుంటారు కదా. అయితే ఇక్కడ స్పెషాలిటీలో ఒక్కసారి చూడండి. ఫ్లోరిన్ విషయానికి వస్తే ఫ్లోరిన్ ఫ్లోరోసిస్ వ్యాధికి కారణమవుతుందని, ఈ ఫ్లోరోసిస్ బాధ అంటే ఆ వ్యాధిన పడినటువంటి వాళ్ళని మీరు నల్గొండ మరియు ప్రకాశం జిల్లాల్లో చూసినట్లయితే మీకు తెలుస్తుంది, వాళ్ళ యొక్క ఎముకలు పూర్తిగా వంకరలుగా తిరిగిపోతున్నవి. అలా వంకరలుగా తిరిగిపోవటం వల్ల వాళ్ళు జీవితంలో 25-30 సంవత్సరాల వయసులోనే ముదుసలి వయసుకు వచ్చేస్తున్నారు. అలాంటి డేంజరస్ డిసీజ్ను కంట్రోల్ చేయటానికి కోసము నల్గొండ విధానము అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ నల్గొండ విధానం ద్వారా మనము ఫ్లోరిన్ను తొలగించుకొని శుభ్రమైన వాటర్ను ఉపయోగించుకోవడం. ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు సాగర్ వాటర్ను అంటే కృష్ణ వాటర్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము నల్గొండ, ప్రకాశం జిల్లాల్లో, అంటే ముఖ్యంగా నల్గొండ జిల్లాల్లో తగ్గించుకుంటున్నాము. అయితే ఈ ఫ్లోరోసిస్ 3 మిల్లీగ్రామ్స్ ఫర్ లీటర్ కంటే ఎక్కువగా ఉంటే ఈ దంతాలపైన చారలు వచ్చే అవకాశం ఉన్నది. అత్యధికంగా ఉంటే ఈ శరీరం లోపల ఉండబడినటువంటి ఎముకలు వంగిపోతున్నాయి. కాబట్టి ఈ ఫ్లోరిన్
గుర్తుకు రాగానే ఫ్లోరోసిస్ వ్యాధికి కారణమైనటువంటి అంశం గురించి కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. హాలోజన్స్ అంటే 7th A గ్రూప్ మూలకాల గురించి చూస్తున్నారు. అందులో ఫ్లోరిన్ గురించి కొన్ని ప్రధానమైన అంశాలు చూసాము. అది గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. క్లోరిన్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఆకుపచ్చ మరియు పసుపు రంగుల యొక్క మిశ్రమంగా ఉంటుంది. ఈ క్లోరిన్ అనే వాయువు అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీని కలిగి ఉండటం. క్లోరిన్ యొక్క సమ్మేళనాలను మీరు తీసుకొని చూస్తే చాలా సమ్మేళనాలు ఎక్కువగా మనకు ఉపయోగపడేవి ఉన్నవి. ఉదాహరణకు క్లోరోఫామ్ CHCl3 అనేది క్లోరోఫామ్ అంటారు. దీని రసాయనిక నామము గతంలో అడిగారు గ్రూప్ 2 ప్రీవియస్ క్వశ్చన్గా. ట్రైక్లోరోమీథేన్ అంటే దాని రసాయనిక నామాలను కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగనే DDTని కూడా తీసుకోండి. DDT అనేది చీమల మందు అంటారు. దీన్ని గెమాక్సిన్ అంటారు. దీన్నే లిండెన్ అంటారు. దీన్ని 666 అని ఫార్ములాతో సూచిస్తారు. బెంజిన్ హెక్సాక్లోరైడ్ అంటారు. వివిధ రకాల పేర్లతో పిలిచినప్పటికీ కూడా అయితే బెంజిన్ హెక్సాక్లోరైడ్ BHC అంటే C6H6Cl6 ఈ కెమికల్ను చీమల మందుగా ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా టియర్ గ్యాస్లోను, మస్టర్డ్ గ్యాస్లోను, టియర్ గ్యాస్ అంటే ఏడుపు తెప్పించే వాయువులోను, మస్టర్డ్ గ్యాస్లోను వివిధ రకాల పదార్థాల లోపల క్లోరిన్ను అనేక సమ్మేళనాల్లో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనము మంచినీటిని తాగే మంచినీటిని శుద్ధి చేసుకోవటం కోసం బ్లీచింగ్ను వాడతాము. బ్లీచింగ్ యొక్క ఫార్ములా మీ అందరికీ తెలుసు. CaOCl2 కాల్షియం ఆక్సీక్లోరైడ్. ఇది ఘాటైనటువంటి వాసన కలిగి ఉన్నటువంటిది క్లోరిన్. కాల్షియం ఆక్సీక్లోరైడ్ CaOCl2 దీన్నే బ్లీచింగ్ పౌడర్ లేదా విరంజన చూర్ణము అంటారు. ఈ విరంజన చూర్ణాన్ని నీటికి కలపటం వల్ల ఘాటైనటువంటి వాసన కలిగినటువంటి క్లోరిన్ కారణంతో నీటి లోపల ఉండబడే బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. కాబట్టి నీటిని శుద్ధి చేయటం లోపల విరంజన చూర్ణాన్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా ఈ హాలోజన్లో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ది ఒకటి స్పెషాలిటీది మనం చదువుకున్నాము. ఉత్పన్నం చెందేది అసిటిన్ రేడియో ధార్మికత కలిగినటువంటిది. ఇక ఆ తర్వాత బాగా అత్యధికంగా ఎన్నోసార్లు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఈవెన్ సివిల్ ప్రిలిమ్స్ లోపల కూడా అడిగినటువంటి ప్రశ్నలు జడవాయువుల నుండి 8th A గ్రూప్ అని ఎందుకంటామంటే వాటి వేలెన్సీలో 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి కాబట్టి వాటిని జడవాయువులు అని, స్థిరవాయువులు అని, ఏక పరమాణుక వాయువులు అని, రాజావాయువులు అని, ఉత్కృష్ట వాయువులు అని, నల్లి వ్యాలెన్సీ ఎలిమెంట్స్ అని, అనేక రకాలుగా నోబెల్ గ్యాసెస్ అని ఇలా ఎన్నెన్నో రకాలుగా పిలుస్తున్నాం. కారణం ఏంటంటే ఏక పరమాణుక వాయువులు అంటే ఒకే ఒక పరమాణువును కలిగి ఉంటుంది. వీటిని విరళ వాయువులని కూడా అంటారు. ఈ పాయింట్స్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనవి. విరళము అంటే మీ అందరికీ తెలుసు తక్కువ అని అర్థం. వాతావరణంలో తక్కువ పరిమాణంలో ఉండే వాయువులను విరళ వాయువులు అంటారు. ఇవి రాజుల మాదిరిగా అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి కాబట్టి రాజావాయువులు అనే పదాన్ని కూడా జోడించడం జరిగినది. ఈ రాజావాయువులైనటువంటి వాయువుల పేర్లు హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. మళ్ళొకసారి వినండి. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. వీటి వ్యాలెన్సీలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి హీలియంలో తప్ప. హీలియంలో మాత్రమే డూప్లెట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. మిగిలినటువంటి మూలకాల్లో అష్టక విన్యాసాన్ని కలిగి ఉంటాయి. అష్టక విన్యాసము కలిగి ఉన్నటువంటి ప్రతి మూలకం కూడా అత్యధికంగా స్థిరత్వాన్ని కలిగి ఉంటున్నవి. అందువల్లనే మిగిలిన మూలకాలు ఏమంటున్నాయంటే జడవాయువులు, మిగిలినటువంటి మూలకాలారా మీరు మాతోటి ఎట్టి పరిస్థితుల్లో సరితూగరు. ఎందుకంటే ప్రతి మూలకము రసాయనిక చర్యలలో పాల్గొని మా మాదిరి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉండాల్సిందే. అందువల్లనే ఈ జడవాయువులు 8వ గ్రూపు మూలకాలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతూ వాటిని ఇలా విమర్శిస్తున్నాయి కాబట్టి వీటికి ఆ పదం వచ్చింది, రాజావాయువులు అనే పదం. కాబట్టి నెక్స్ట్ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి. హీలియం లాటిన్ భాషలో హీలస్ అని అర్థం. హీలస్ అంటే సన్ అంటే సూర్యుడు అని అర్థం. అంటే హీలియం అనేది ఎక్కడ తయారవుతుంది అంటే సూర్యునిలో.
హైడ్రోజన్ అనేది గతంలో అడిగిన ప్రశ్న కేంద్రక సంలీన చర్య ద్వారా చివరకు హీలియం అనే వాయువుగా మారుతుంది. గతంలో అడిగిన ప్రశ్నే. ఇంధన వాయువు అనేది హైడ్రోజన్, కేంద్రక సంలీన చర్య ద్వారా చివరికి ఏం ఏర్పడుతున్నది అనేది కూడా ప్రీవియస్ క్వశ్చన్. హీలియం 2 హీలియం 4 ఏర్పడుతున్నది. హీలియం అంటే అర్థమైపోయింది. నియాన్ న్యో NEW న్యో అకార్డింగ్ టు ద లాటిన్ లాంగ్వేజ్. న్యూ అంటే కొత్తది అని అర్థం. నియాన్న గమనించండి. నియాన్ అనేది ముఖ్యంగా అష్టక విన్యాసాన్ని కలిగి ఉండటమే కాకుండా నియాన్ను వాణిజ్య ప్రకటనలకు సంబంధించినటువంటి లైట్లలో మిశ్రమంగా ఉపయోగిస్తారు. అట్లాగనే నెక్స్ట్ ఆర్గాన్ అంటే లేజీ, సోమరిపోతు. ప్రశ్నపత్రంలో ఆర్గాను అనగా సోమరిపోతు, దున్నపోతు, తాగుబోతు, గొర్రెపోతు. ఆన్సర్ దానికి మీకు వెంటనే అర్థమైపోతుంది. సోమరిపోతు అంటే లేజినెస్ని కలిగి ఉంటుంది. హీలియం, నియాన్, ఆర్గాన్. వాతావరణంలో అత్యధిక పరిమాణం లోపల ఉండబడే వాయువు పేరు అని అడిగితే దీనికి కూడా ఆన్సర్ ఆర్గాన్ మాత్రమే. బాగా గుర్తుంచుకోవాలి. అయితే పైనుంచి కిందికి వస్తున్నప్పుడు జడవాయువులలో చర్యాశీలత క్రమంగా పెరుగుతూ పోతున్నది. ఒక గమ్మత్తు అయినటువంటి అంశం ఏంటంటే, ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, అసలు జడవాయువులు చర్యలలో పాల్గొనవనుకున్నారు. కానీ సుమారుగా 1969 ఆ ప్రాంతంలో బార్టులెట్ అనే శాస్త్రవేత్త క్సినాన్ ప్లాటినం ఎగ్జాఫ్లోరైడ్ అనే ఒక సమ్మేళనాన్ని, ఎల్లో క్రిస్టలిన్ సమ్మేళనాన్ని మొట్టమొదటిగా కనుక్కొని ప్రపంచ శాస్త్రవేత్తలను నివ్వెరపోయేటట్టుగా చేస్తాడు. అంటే జడవాయువులైనటువంటి మూలకాల్లో క్సినాన్ కూడా చర్యలలో పాల్గొంటుందన్న విషయాన్ని, నగ్న సత్యాన్ని బయటికి బహిర్గతం చేశారు. అందువల్ల క్సినాన్ అనేది జడవాయువులలో ఉండబడిన మూలకం అయినప్పటికీ కూడా ఇది అత్యధికంగా చర్యాశీలతను కలిగినటువంటి ఫ్లోరిన్, ఆక్సిజన్ లాంటి వాటితో చర్యలలో పాల్గొని వివిధ రకాల సమ్మేళనాలను ఏర్పాటు చేస్తుంది. అంచేత జడవాయువులలో అత్యధిక చర్యాశీలత కలిగినటువంటి మూలకం పేరు అంటే మనము క్సినాన్ అని, జడవాయువులలో అతి తేలికైనటువంటి మూలకం పేరు అంటే హీలియం అని. మీ అందరికీ అర్థమవుతూనే ఉన్నది. మూలకాల అన్నింటిలో అంటేనేమో తేలికైనది హైడ్రోజన్, జడవాయువులన్నింటిలో అంటేనేమో హీలియం. గుర్తుంచుకోండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అంశం ఉన్నది. ఆ ప్రత్యేక అంశముల మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. హీలియం, నియాన్, ఆర్గాన్ అనేది విద్యుత్ బల్బులలో ఉపయోగిస్తారనేటువంటిది గతంలో అడిగినటువంటి ప్రశ్నలలో మీరు చూసే ఉంటారు. వందల సార్లు వాటి మీరు ప్రీవియస్ క్వశ్చన్లు చూసినప్పుడు గమనిస్తుంటారు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ అంటే దాగి ఉన్నది అని అర్థం. దాగి ఉన్నది. చూడండి, క్రిప్టాన్ను మైన్స్ లోపలికి వెళ్ళే వాళ్ళు క్యాప్ ల్యాంప్లలో యూజ్ చేస్తుంటుంటారు. క్యాప్ ల్యాంప్లలో క్రిప్టాన్, క్సినాన్ అంటే ఇక్కడ వింతైన అని, స్ట్రేంజర్ అనే అర్థాన్ని ఇస్తున్నది. క్సినాన్ మాత్రము అత్యధిక చర్యాశీలతను కలిగి ఉంటుంది. కాబట్టి జడవాయువులలో అతి తేలికైనటువంటి మూలకము హీలియం కాబట్టి హైడ్రోజన్ మిగిలినటువంటి మూలకాలన్నింటిలో. కాబట్టి ఈ తేలికైనటువంటి హైడ్రోజన్, హీలియం లాంటి వాటిని బెలూన్ల లోపల ఉపయోగించడం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ ఈ జడవాయువుల విషయం లోపల మనం ఎంత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే మనకు ఆ కెమిస్ట్రీ నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఆన్సర్లు అంత బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ జడవాయువుల దగ్గర నెమ్మదిగా జాగ్రత్తగా పరిశీలనలతోని కనుక ఆ బిట్స్ను చదివినట్లయితే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. మనము ఒక్కసారి చూడండి, జడవాయువులు, స్థిర వాయువులు, ఉత్కృష్ట వాయువులు అంటే కొంతవరకు చర్యాశీలత కలిగినవి, ఏకపరమాణుక వాయువులు అంటే ఒకే ఒక పరమాణువుతో ఉండబడినవి, విరళ వాయువులు వాతావరణంలో తక్కువ పరిమాణం లోపల ఉండబడినవి, E8 మూలకాలు అంటే వేలెన్సీ లోపల 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నవి, నల్ వ్యాలెన్సీ మూలకాలు అంటే వీటి యొక్క వ్యాలెన్సీ 0 కలిగినటువంటి మూలకాలు అని అర్థము. కాబట్టి ఇటువంటి అంశములపై మీరు బాగా కేంద్రీకరించినట్లయితే మీరు ఎక్కువ మార్కులను ఆవర్తన పట్టిక, మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక అనే
చాప్టర్ నుంచి ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ బి గ్రూపు మూలకాల గురించి పెద్దగా చర్చించవలసినటువంటి అవసరం లేదు. అవి మిశ్రమ లోహాలు అనే ఇంకొక టాపిక్ లోపల మనం నేర్చుకుంటాము. కాబట్టి వీటి మీద అంటే గ్రూపుల వైజ్గా మనం చూసినప్పుడు మీరు ఏం చేస్తారో కానీ తప్పకుండా గ్రూపులను ఒక రోజుకు ఒక్క గ్రూప్ అయినా సరే గుర్తుపెట్టుకోవాలి. 1 నుండి 30 వరకు మూలకాలను గుర్తుంచుకోవటం తప్పనిసరి. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం. వరుస క్రమంలో 13వది పరమాణు సంఖ్య. 14 పరమాణు సంఖ్య ఉన్నది సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. 20వ పరమాణు సంఖ్య. వరుస క్రమంలో అట్లీస్ట్ ఫస్ట్ మొదటి దశలో 10, రెండవ దశలో ఇంకొక 10, మూడవ దశలో 30 వరకు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. స్కాండియం, టైటానియం, వెనేడియం, అలా జింక్ వరకు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ ఆవర్తన పట్టిక లోపల ఇప్పుడు మెన్షన్ చేసినటువంటి అంశంల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మంచి మార్కులు పొందాలని ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా రిలీజ్ చేస్తున్నటువంటి మన ప్రభుత్వం వారు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయము గొప్ప నిర్ణయంగా భావించి సుమారుగా 8 లక్షల మందిలో 2 లక్షలు లేదా 1.5 మంది కోచింగ్ తీసుకోగలిగితే మిగిలినటువంటి వాళ్ళకు అవకాశం లేదు. కాబట్టి ఈ కోచింగ్ తీసుకోవడం కోసము అంటే డైరెక్ట్గా ఉచితంగా అవకాశాన్ని ప్రభుత్వం వాళ్ళు ఇంతవరకు ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొని అందరికీ అందింపచేయాలని, ఇందులోపల ఎవరైతే డబ్బులు పే చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని తప్పకుండా కొన్ని వందల జాబులు, ఉదాహరణకు సుమారుగా 1100 ఆ ప్రాంతంలో ఉంటే అందులో కొన్ని వందల జాబులు సంపాదిస్తారన్నటువంటి నమ్మకంతో ప్రభుత్వం వారు ఉన్నారు. దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.